ఇక్కడ పరీక్షిత్ మహారాజు కలిని ఉద్దేశించి ఏమంటున్నాడు మహారాజు? చట్టమునకు కట్టుబడి వర్తించు వారికి సమస్త రక్షణము కల్పించుట మరియు అత్యవసరము లేకనే సాధారణ పరిస్థితుల యందు శాస్త్ర నిర్దేశంలో ఉల్లంఘించే వారిని దండించుట. అంటే ఎవరైతే చట్టానికి లోబడి సాధారణ ప్రజలు, చట్టం అంటే ఏంటి? మనకు రాజ్యంలో ఒక సంస్థ, రాజ్యం అంటే ఇప్పుడు ఇంట్లో నలుగురు ఉన్నారు అనుకో, మన ఇంట్లో చాలా రూల్స్ ఉంటాయా లేదు? ఎవరేం పని చేయాలి వాళ్ళు ఇచ్చారు, డివైడ్ చేసుకుంటారు లేదా పనులన్నీ? మీరు ఒక పద్ధతి ప్రకారం ఉంటారు. సో మీరు పొద్దున్న లేవగానే మీ అమ్మ వంట చేయలేదు అనుకోండి, మీరే వెళ్తారు. సో ఒక పద్ధతి ప్రకారం జరుగుతుంది సంస్థ. కానీ మనం కూడా ఒక పద్ధతి ప్రకారం పనిచేయాలి. రూల్స్ అండ్ రెగ్యులేషన్, విధి విధానాలు. అంటే మీరు ఉదయం లేవడం, ఒకరోజు పొద్దున్న 5ంటికి లేవడం, ఒకరోజు 10ంటికి లేవడం. ఈ మధ్య ఏమవుతుంది, రాత్రి దాకా 12ంటికి పడుకోవడం, 1ంటికి పడుకోవడం చాలా కామన్ అయింది కదా ఈ మధ్య. అంతేనాగా? ఒకప్పుడు సూర్యుడు అస్తమించినాడంటే వాళ్ళు అన్నీ మానుకుంటారు, అన్ని పనులని, యాక్టివ్. ఇప్పుడేంటి, సాయంత్రం జరిగి ఉదయం వరకు ఒక పని చేస్తాం మనం, ఇంకా సాయంత్రం అయితే ఇంకా హైపర్ యాక్టివ్ అయిపోతాం. హైపర్ యాక్టివ్ అంటే మొబైల్స్ కానీ, లేకపోతే సినిమాలు చూడటం. ఎందుకంటే బాగా ఉదయం అంతా బాగా పని చేస్తాం కదా, సాయంత్రం రాగానే అప్పుడు మన టైం అది. అంతేనా? ఈ రోజుల్లో ఏంటి, ప్రైవసీకి చాలా ప్రాధాన్యత ఇస్తారు. ప్రైవసీ అంటే నా రూము, నా సమయం, నా వస్తువులు, అంతేనే కదా. చాలా. మరి అమెరికాలో చూసిననుకోండి, ఫ్రీడమ్, అమెరికాలో వాళ్ళ కాన్స్టిట్యూషన్లో ఫ్రీడమ్కు చాలా ప్రాధాన్యత ఇస్తారు. ఫ్రీడమ్ అంటే నేను, నా వస్తువులు, నా సమయం, నా కుటుంబం, అది ఒక రకమైన దానికి అత్యంత ప్రాధాన్యత ఉంటుంది, చాలా విలువ. ఫ్రీడమ్ అంటే వాళ్ళకు చాలా ఇష్టం అన్నట్టు. సో అప్పుడు మీ సమయం అంటారు. సో ఇట్లా మన రెగ్యులేటెడ్ లైఫ్ లేకపోతే చాలా కష్టం. మనం ఏదైనా ఒక జీవితంలో సక్సెస్ కావాలన్నా, లేకపోతే ఒక లక్ష్యాన్ని చేరుకోవాలంటే, ఒక మంచి పని చేయాలంటే, ఒక లక్ష్యాన్ని చేరుకోవాలంటే డిసిప్లిన్ అనేది చాలా ఇంపార్టెంట్. విధి విధానాలు, అది మీకు కావచ్చు కానీ, లేకపోతే ఒక సంస్థకు కావచ్చు కానీ, లేకపోతే కమ్యూనిటీకి కావచ్చు కానీ, రాజ్యానికి కావచ్చు కానీ. రాజ్యం అంటే చాలా పెద్దది, అంతేనే కాదు. మన బెంగళూరు ఎంత, మన జనాభా బెంగళూరులో 150 లక్షలు. ఎంత? దాదాపు 150 లక్షలు, అంటే 1.5 crore. సో ఇంతమంది ప్రజలు నివసించాలంటే ఒక రూల్స్, పద్ధతి, విధి విధానాలు ఉంటాయి కదా. ట్రాఫిక్, మీరు రోడ్డు మీద వెళ్ళారనుకోండి, ఎన్ని రూల్స్ ఉంటాయి. ఎందుకంటే ఒక పద్ధతి ప్రకారం నడవాలంటే ఇవన్నీ అవసరం. అలానే మరి రాజ్యం చూసినట్లయితే, బెంగళూరు ఒక సిటీనే కదా. బెంగళూరు బృహత్ మహానగరపాలిక, తర్వాత. సో పెద్ద సంస్థలు ఉన్నప్పుడు, పెద్ద సంస్థలో మనం ఉన్నప్పుడు చాలా విధి విధానాలు ఉంటాయి, రెగ్యులేషన్స్ ఉంటాయి. అట్లానే ఇక్కడ చట్టం అంటే ఏంటిది? చట్టం అంటే రూల్స్, రెగ్యులేషన్స్. మీరు కాన్స్టిట్యూషన్ చూసారనుకోండి, మీ సినిమాలో చూస్తారు కదా, ఐపీసీ 302 సెక్షన్ 14 ప్రకారం ఈ ముద్దాయికి మరణ శిక్ష విధించడం, అట్లా దాన్ని చట్టం అంటారు. సో చట్టానికి ఇంకా చట్టం కంటే పెద్దది ఏంటిది? వేదాల లోపల అంత ఉన్నాయి. ఎట్లా జీవించాలి, ఎట్లా ఒక వ్యక్తి ఎలా ఉండాలి, ఏం చేయాలి, ఏం చేయకూడదు అని విధి విధాన ప్రకారం వేదాల లోపల మనకు ఋషులు అవన్నీ ఇచ్చారు, అవన్నీ ఇచ్చినారు.
సో ఇక్కడ పరీక్షిత్ మహారాజ్ ఏమంటున్నాడు, ఎవరైతే చట్టానికి కట్టుబడి వర్తించారో వాళ్ళకు సమస్త రక్షణను కల్పించుట రాజు యొక్క విధి. రాజు యొక్క విధి అంటే ఏంటిది? కింగ్ డ్యూటీ ఏంటిది? ఎవరైతే చట్టానికి లోబడి ప్రవర్తిస్తారో రక్షణ కల్పించాలి. లేకపోతే ఏమవుతుంది? బలవంతులు బలహీనుల మీద ఆధిపత్యం సేమ్ ట్రాఫిక్ రూల్స్ మాదిరే. ఒక రెగ్యులేటెడ్ రోడ్డు మీద పెద్ద వెహికల్ వచ్చింది అనుకోండి, దానికి రెడ్ సిగ్నల్ ఉంటాయి, దానికి అవి ఉంటాయి. అట్లానే రాజు అనే వ్యక్తి ఈ చట్టానికి లోబడి, వేదాలకు లోబడి పనిచేసి, ఇంతకుముందు ఋషుల కింద వాళ్ళు చెప్పినట్టు, వాళ్ళు బ్రాహ్మణులు చెప్పినట్టు వాళ్ళు ప్రవర్తించేది. ఎందుకు అట్లా? మరి ఎందుకు మనం వేదాలను పాటించాలి? మన రూల్స్ ఎందుకు పాటించాలి? ఎందుకంటే సపోజ్ మనం ఎటువంటి శాస్త్రాలు కానీ విధి విధానాలు పాటించలేదనుకోండి, మన మనసు ఏం చెప్తే మనం అదేం చేస్తాం, అంతేనే కదా. మీరేం చేస్తారు? మనకు నచ్చింది చేస్తాం. ఎవరైనా ఏం చేస్తారు? సో మీకు ఎటువంటి రూల్స్ ఏం లేవనుకోండి, మీరు ఎప్పుడు లేస్తారు? 8ంటికి లేవచ్చు, 10ంటికి లేవచ్చు. ఆఫీస్లో 10ంటికి డ్యూటీ స్టార్ట్ అయితే కూడా 10ంటికి వెళ్తారు, అంతేనే కదా. సో మీ బాస్ అన్నారు అనుకోండి 10ంటికి, మీరు ఎప్పుడంటే అప్పుడు ఆఫీస్కి రావచ్చు అంటే ఇప్పుడు మీరు ఏం చేస్తారు? టైంకి వెళ్తారు? మళ్ళీ 10% వెళ్తారు అంతే. ఒక 10% మంది ఎవరికైతే పని మీద ఇంట్రెస్ట్ ఉండి ఆసక్తి ఉన్న వాళ్ళు మాత్రమే వెళ్తారు. మిగతా ఏం చెప్పలేదు, బాస్ ఏం చెప్పలేదు, ఎప్పుడంటే అప్పుడు వెళ్ళొచ్చు. అందుకే ఇప్పుడు అన్నీ వర్క్ ఫ్రమ్ హోమ్ వచ్చినాయి. ఇదంతా ఫ్రీడమ్ చూడండి ఎట్లా. సో ఎప్పుడైతే మన స్వతంత్రత అనేది ఒక పద్ధతి ప్రకారం వినియోగించుకుంటే మనం ఓకే. అందుకే అప్పుడప్పుడు మన మనసు ఏం చెప్తే మనం నమ్మకూడదు. మనం ఏమనుకుంటామంటే మన మనసు ఏం చెప్తే అదే. 99% ఏం చేస్తాం మనం? మనసు కింద కీలు బొమ్మ అంటే తెలుసు కదా, పప్పెట్. ఇట్లా ఎంతమంది అంటే అవన్నీ తోలు బొమ్మల ఆటలు ఉండదు, పైనుంచి ఇట్లా దారాలతో ఇట్లా అంటారు. పైన ఒకరు ఉంటారు అన్నట్టు. మీకు స్క్రీన్లో అవే అవపడతాయి, బొమ్మలు అవపడతాయి. ఇట్లా అంటే అవి చెప్పినట్టు డైలాగుల ప్రకారం అవి ఇప్పుడంటే యానిమేషన్లో అని వచ్చినాయి. మహావతార్ నరసింహ ఎంతమంది చూసినారు? అందరు చూసినారు? అయ్యో చాలామంది చూడలేదు ఇంకా. చాలా మంచి యానిమేషన్ మూవీ, కంపల్సరీ చూడాలి. సో మనసు మనని ఏం చేస్తుందంటే, తిను అంటే తింటాం, పడుకో లేస్తాం, పరిగెత్తు టీవీ చూడు. మన ఆత్మ ఏమైందంటే మనసు కింద బందీ అయిపోయింది. అంటే మన స్వతంత్రతను, ఆత్మ యొక్క శుద్ధ స్వతంత్రతను మనం మనసుకి ఇచ్చేసాం. ఏంటిది ఆ స్వతంత్రత? ఆధ్యాత్మిక ప్రపంచంలో కూడా స్వతంత్రత ఉంటుంది. అట్లా అని చెప్పి నేను ఇప్పుడు మన ఆధ్యాత్మికతలో కృష్ణుడు ఏమంటారు, మనకు సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం, చాలా ఫేమస్ శ్లోకం. ఏంటిది? అన్నీ పక్కకు పెట్టేసాయి, అది ఇది కేవలం నన్ను మాత్రమే శరణు. సధర్మైన ఏంటా శ్లోకం? సర్వధర్మాన్ పరిత్యజ మామేక శరణం రాజ హం త్వం సర్. అంటే ఒక వ్యక్తికి మీరు సరెండర్ అంటే మీరేమనుకుంటారు? సపోజ్ ఒక వ్యక్తికి మీరు సరెండర్ అనుకోండి, అతను ఏం చెప్తే చేయాలా లేదా? దాని అర్థం ఏంటి? మీ స్వతంత్రత వాళ్ళకి ఇచ్చినట్టే కదా. మరి అప్పుడు ఎట్లా అవుతుంది స్వతంత్రతకు మీకు? మరి ఎట్లా మీరు దాన్ని అర్థం చేసుకుంటారు? భగవంతుడు ఏమంటున్నాడు? సర్వధర్మాన్ని పరిత్యజ, నాకు శరణు వచ్చాను, నేను చెప్పినట్టు చేయి, ఫుల్ సరెండర్. మరొక వ్యక్తికి మిమ్మల్ని మీరు అర్పించుకున్నప్పుడు మీ స్వతంత్రత ఏమైంది? అది మరి సపోజ్ మిమ్మల్ని కిడ్నాప్ చేసిన అనుకుంటే ఎవరన్నా, అప్పుడు ఏమవుతారు? మిమ్మల్ని తాళ్ళతో బంధిస్తే సినిమాలు చూపెడతారు, మీ తాళ్ళతో కట్టేసి ఇట్లా అన్ని. అప్పుడు మీరు ఏమవుతారు? మీరేం చేయలేరు, ఎందుకంటే సరెండర్డ్.
ఈ మధ్య ఇవి కూడా వస్తున్నాయి. సపోజ్ మీరు అప్పులు తీసుకున్నారు అనుకోండి, కట్టకపోతే క్రెడిటర్స్ వాళ్ళందరూ లోన్, మంచి యాప్లో కూడా మీరు లోన్ తీసుకోవచ్చు, మొబైల్స్లో కూడా. మీరు డబ్బు కట్టకపోతే వాళ్ళు ఇంట్రెస్ట్ 10%, 20% చాలా ఎక్కువ ఇంట్రెస్ట్ తీసుకొని బంధిస్తాయి అప్పుడప్పుడు. అప్పుడు ఏమవుతుంది, మీ స్వతంత్రం మీరు ఇచ్చుకున్నట్టే కదా. మరి ఆధ్యాత్మిక ప్రపంచంలో స్వతంత్రత ఉన్నదని అంటాం కదా, మళ్ళీ ఎట్లా? అదే మరి శరణాగతి అన్నప్పుడు, మీరు ఒక వ్యక్తికి శరణాగతి మీరు అర్పించుకున్నప్పుడు, మిమ్మల్ని మీరు ఒక వ్యక్తికి అర్పించుకున్నప్పుడు, అప్పుడు మీ స్వతంత్రత ఏమైంది? భక్తి లోపల కూడా స్వతంత్రత ఉంటుంది. మనం ఏంటంటే ఒక సముద్రం ఉందనుకోండి, సముద్రంలో నీటి చుక్క, మన నీటి చుక్క లాంటివి అన్నట్టు, పార్ట్ అండ్ పార్సిల్. నీటి చుక్క ఉప్పు ఉంటుందా లేదా? మీరు సముద్రంలో కొంచెం నీళ్ళు తీసుకోండి, ఉప్పుగా ఉంటుందా లేదా? అట్లనే మనం కూడా దైవాంశం, మనం కూడా జీవి కూడా దైవాంశ కానీ దైవం కాదు. ఈ భేదాన్ని మనం చాలా బాగా అర్థం చేసుకోవాలి. దైవాంశ అంటే మీ లోపల కూడా దేవుడు ఉన్నాడు, కానీ మీరు దేవుడు కాదు. మన స్వతంత్రత మన స్వతంత్రత చాలా చిన్నది, చాలా చిన్న స్వతంత్రత మనకు. కానీ మీ స్వతంత్రత ఏంటి? మీ చేతులు ఇట్లా అనొచ్చు, మీరు ఏదంటే అది తినవచ్చు, ఏదంటే తాగొచ్చు, పడుకోవచ్చు. కానీ ఎన్ని రోజులు మీ స్వతంత్రత? ఎన్ని రోజుల వరకు ఉంటుంది? కొంతసేపటి వరకే. మీరు ఆఫీసులో మీరు ఇంట్లో ఉన్నట్టు ప్రవర్తించగలరా? లేదు కదా. సో మీరు ఆఫీసులో ఉన్నారనుకోండి, అందరి మధ్య ఆఫీసులో, అప్పుడు మీరు టీవీ చూడవచ్చా? మీ బాస్ వచ్చి అడుగుతాడు, ఏంటి ఆఫీస్ లోపల ఇవన్నీ చూస్తున్నారు అంటే మీ స్వతంత్రత తగ్గింది. అట్లానే దేశకాలం మీ స్వతంత్రత అనేది ఫుల్, మీకు 100% స్వతంత్రత ఎక్కడ ఉండదు, ఎవరికి ఉండదు. చాలా తక్కువ మన స్వతంత్రత, చాలా చిన్న, చాలా అణు. భగవంతుడు విభు, చాలా పెద్ద భగవంతుడు, చాలా సుప్రీం పర్సనాలిటీ ఆఫ్ గాడ్ హెడ్. అందుకే ఏమంటాం భగవంతుని మనం భగవాన్ అంటే అర్థం ఏంటిది? ఎవరైతే 6 అవి ఐశ్వర్యాలను అపరిమితంగా కలిగి ఉంటారు, భగవాన్ పొసెస్. ఏంటి 6 ఐశ్వర్యాలు? అందం, ఐశ్వర్యం, తెలివి, బలం, ఫేమస్, అన్నిటిని అపరిమితంలో కలిగి ఉంటాడు. అపరిమితం అంటే దానికి అంటూ ఉండదు. అతని అందానికి కానీ, అతని ఐశ్వర్యానికి కానీ, అతని జ్ఞానానికి కానీ, అతని శౌర్యానికి కానీ అంతు అనేది లేదు, ఒక లిమిట్ అని లేదు. మన జీవంకి చాలా పరిమితమైన శక్తులు ఉంటాయి. మీకు ఎంత బలం ఉంటుంది? మీకు ఒక 20 కేజీలు లేపుతారు, అంతకంటే లేవట్లేదు. ఈ మధ్య అది కూడా లేదు. ఒకప్పుడు నీళ్ళు, ఇప్పుడంటే ట్యాప్స్ వచ్చినాయి, ఇట్లా అనగానే నీళ్ళు వస్తాయి. ఒకప్పుడు నీళ్ళు బావిల నుంచి ఎంత ఇట్లా వాళ్ళు నీళ్ళు తీస్తారు. ఇప్పుడు కొంచెం వంగితే మనం అయ్యో నడుము నొప్పి, బ్యాగ్ నొప్పి, మూవ్ పెట్టడం, అది పెట్టడం, వ్యాజిలైన్ పెట్టడం. అయ్యో చలికాలం వస్తే మఫ్లరు, స్వెట్టరు, ఇంకో స్వెట్టరు, అది. ఎండాకాలం వస్తే ఏసీ లేనిది మనం ఏసీ లేనిది ఉండలేం. చూడండి ఎంత సున్నితంగా అయిపోయింది మనది దేహం అనేది. సో మనం చాలా పరిమితమైన శక్తి మనది, జీవించడంలో కానీ, మన అందం కానీ, ఆరోగ్యం కానీ, ఐశ్వర్యం కానీ చాలా పరిమితం. కానీ భగవంతుడు అపరిమితం. సో అతని స్వాతంత్రానికి అంతు లేదు. అతను ఏమంటే చేస్తాడు. అది రూల్స్ అంటే ఉండే ఆయనకు. అందుకే హిరణ్యకశిపు ఏమంటాడు, నేను బయట చనిపోకూడదు, ఇంట్లో చనిపోకూడదు, నేను మనుషులతో చంపకూడదు, నేను జంతువులతో చంపకూడదు, అన్ని రూల్స్ పెట్టినాడు. ఏమనుకున్నాడు, బట్ నాకు చాలా తెలివి ఉంది, నేను అత్యద్భుతమైన అదేంటి నేను తపస్సు చేశాను, ఘోర తపస్సు. హిరణ్యకశిపుని తపస్సు చాలా ఘోరమైన తపస్సు, అది ఊహించలేం మనం. అతను మొత్తం చర్మం అంతా పోయి, మాంసం అంతా పోయి, అతని ఎముకల లోపల ప్రాణాన్ని నిలిపినాడు. అంత ఘోరమైన తపస్సు.
చీమలు అవన్నీ తినేసి మొత్తం బయట మీరు అడవుల లోపల ఏముంటాయి, అంత జంతువులే కదా ఉండే. ఎముకల లోపల నిలిపినాడు చూడండి హిరణ్యకశిపుడు, ఆ సాధారణ వ్యక్తిగా. అతనేమనుకున్నాడు, ఇప్పుడు నేను అమరుని అయిపోయినా, నన్ను అంతలేదు చివరికి కానీ చూడండి, భగవంతుని తెలివి ముందు ఎవరు నిలవలేరు. చివరికి చనిపోయినాడే లేదు. భగవంతుడు ఎట్లా చంపినాడు, అన్ని రూల్స్ని మొత్తానికి డిఫీట్ చేసి. సో అతని భగవంతుని యొక్క జ్ఞానానికి కానీ తెలివి కానీ మనం అంతులే. సో స్వతంత్రత అన్నది అటువంటిది. భగవంతుని స్వతంత్రత చాలా పెద్దది, అపరిమితం, దానికి లిమిట్ అంటులేదు. కానీ మన స్వతంత్రత చాలా చిన్న స్వతంత్రత. సో అందుకనే ఈ రూల్స్, విధి విధానాలు అనేది చాలా ముఖ్యం మనకు జీవితం లోపల. ఏంటా విధి విధానాలు మన కృష్ణ చైతన్యం లోపల? ఒకటి 4 రెగ్యులేషన్ ప్రిన్సిపల్స్. మాంసాహారం తినకపోవడం, ఇంటాక్సికేషన్, నో మీట్ ఈటింగ్, నో ఇల్లిసిట్ సెక్స్, ఇవన్నీ చాలా పాటించాలి. ఎందుకు ఈ రూల్స్ పాటించాలంటే మీ యొక్క ఆధ్యాత్మిక ప్రగతికి దోహదం చేస్తాయి. మనసు స్వచ్ఛంగా ఉంటుంది. మీరు జీవహింస చేసినారనుకోండి, మనసు లోపల అటువంటి సున్నితత్వం పోతుంది. అందుకే ఇంకో సెకండ్ వాక్యం కూడా ఏమన్నారు, సాధారణ పరిస్థితుల యందు శాస్త్ర నిర్దేశమును ఉల్లంఘించేవారు. ఇప్పుడు ఏం జరుగుతుంది, ఇప్పుడు సాధారణ పరిస్థితులు ఇక్కడ దీనికి ఉద్దేశం ఏంటంటే, ఆ కలిపురుషుడు ఏంది, ఆవును చంపుతున్నాడు, జీవహింస. జీవహింస ఎప్పుడు చేయాలి? సపోజ్ మనం ఇప్పుడు ఒక వ్యక్తి జీవించాలంటే ఏమంటే తినాలి కదా, అంతేనా? ఇప్పుడు మనం బతకాలంటే ఏదో ఒకటి తినాలి. అది వెజిటేరియన్ కానీ నాన్ వెజిటేరియన్ కానీ. వెజిటేరియన్ అయితే ఏం చేస్తారు, మీరు ఫ్రూట్స్ తింటారు, ఆకులు, అవి వెజిటేబుల్స్ అవి. అందుకని కొందరు మాంసాహారులు ఏమంటారు, మీరు కూడా చంపుతున్నారు కదా, చెట్టుకు ప్రాణం ఉందా లేదా, మీరు కూడా ప్రాణాన్ని చంపుతున్నారు అంటారు. వాళ్ళు వితండవాదం చేస్తారు. సో ఒక జీవి బతకాలంటే ఇంకొక జీవి మీద ఆధారపడక తప్పదు, అది కర్మ అంతే. ఒక జీవి బతకాలంటే ఇంకొక జీవి మీద ఆధారపడాలి. కానీ ప్రస్తుతానికి ఏమవుతుంది, మీరు ఇష్టారాజ్యంగా మనం జీవహింస జరుగుతుంది, స్లాటర్ హౌజెస్, కబేలాల లోపల. అసలు ఈ జీవహింసకు ఇప్పుడు సపోజ్ మీరు ఎడార్లు ఉన్నాయనుకోండి, ఎడారి అంటే డిజర్ట్స్, అక్కడ ఏం చెట్లు ఏముండే. మంగోలియా ఎడారి, తర్వాత సైబీరియాలో -70 డిగ్రీలు ఉంటుంది. ఎంత? -70. సో అటువంటి పరిస్థితుల లోపల ఈ చెట్లు వరడం కానీ ఈ వెజిటేబుల్స్ ఏమి ఉండవు, కూరగాయలు, పళ్ళు, ఫలహారాలు ఏం దొరికాయి మీకు? ఏముండే అక్కడ? ఏం తింటారు వాళ్ళు? ఎద్దులు అవే తింటారు. మంగోలియా సైడ్ అంతే ఎక్కువ మాంసాహారం తింటారు, ఎందుకంటే వాళ్ళకి ఇవి ఉండవు. అటువంటి పరిస్థితుల్లో ఓకే, వాళ్ళకి అసాధారణ పరిస్థితి అన్నట్టు. అసాధారణ పరిస్థితి అంటే మీరు సైబీరియాలో అనుకోండి, -70 డిగ్రీలు ఒక 6 నెలలు ఉంటాయి. వాళ్ళకు సూర్యుడు అన్నది చూడరు వాళ్ళు. మనకి ఇక్కడ 10 డిగ్రీలు 12 డిగ్రీలు వస్తేనే అందరూ వణికిపోతాం మనం. సో అటువంటి అసాధారణ పరిస్థితుల్లో ఒక భగవంతుడు వాళ్ళకు అది ఆ రకమైన పరిస్థితిని సృష్టించినాడు. ఏంటిది, వాళ్ళు ఎద్దులను చంపడము, ఈ రకరకాల జంతువులు ఉంటాయి ఆ ఎడారుల లోపల. అటువంటి వాతావరణం లోపల కొన్ని జంతువులు ఉంటాయి. సో వాటిని చంపి తింటారు. అందుకే వాళ్ళ బ్రెయిన్ చాలా, వాళ్ళకి ఆధ్యాత్మికత, దేవుడు అంటే అర్థం కాదు. ఎందుకంటే మాంసాహారం తింటే ఏమవుతుంది, మాంసాహారం తింటే మీ లోపల ఉన్నటువంటి కంపాషన్ తగ్గిపోతుంది. ఏంటిది కంపాషన్ అంటే? జీవదయ, వేరొక జీవి మీద అటువంటి ప్రేమ, అనురాగం తగ్గిపోతుంది. అందుకని ఈ రూల్స్ అన్నీ ముఖ్యం మనకు. మాంసాహారం తినకపోవడం, నో ఇంటాక్సికేషన్, నో ఇలిసిట్స్, నో గ్యాంబ్లింగ్, ఇవన్నీ ఎందుకు చెప్పినారంటే మీ యొక్క దేహం పవిత్రంగా ఉంటుంది.
దేహం పవిత్రంగా లేదనుకోండి, మనం భక్తి చేయలేం. కానీ సాధారణ పరిస్థితుల్లో ఎవరైతే శాస్త్ర నిర్దేశంను ఉల్లంఘించిన వారు, ఇప్పుడేం జరుగుతుంది, కేవలం నాలుక యొక్క రుచి, జీవచాపల్యం అంటే మీ నాలుక యొక్క రుచి అందనుకోండి, నాకు అది ఇష్టం తినడం, అంతే. జంతువులను చంపడం, తినడం. ఆ చంపడానికి మెకనైజ్డ్ కిల్లింగ్. మెకనైజ్డ్ అంటే ఒక క్రమ పద్ధతి ప్రకారం యంత్రాలు ఉంటాయి, మీరు టచ్ చేయని అవసరం లేదు. ఆ ఒకప్పుడు జంతువును చంపాలంటే రకరకాల రూల్స్ ఉంటాయి అన్నట్టు. యజ్ఞం లోపల ఒక జంతువుని బలి ఇవ్వాలంటే ఆ జంతువుకు మళ్ళీ పునర్జన్మ ఉంటుంది, వేరే జన్మ. దానికోసం అది ఉద్దేశం అప్పుడు జంతు బలి అంటే. ఇప్పుడు కేవలం జీవచాపల్యం, నాలుక యొక్క రుచి. మీరు ఫారిన్ కంట్రీలో చూడండి, ఫారిన్ కంట్రీస్ మన దగ్గర కూడా ఉన్నాయి అన్ని, మెక్డొనాల్డ్స్ అవి మీకు అంతా నీట్గా ప్యాక్ చేసి ఇస్తారు. చీజు అవి వేసి మీకు అసలు ఎటువంటి మీకు ఫీలింగ్ రాదు. ఆదిమ మానవులు ఏంటంటే జంతువులను చంపి ఆ మాంసాన్ని తినేవాళ్ళు వండకుండా. ఇప్పుడు దాన్ని ఒక ప్యాకింగ్ చేసి దానిలో చీజు అవి ఇవి వేసి మీరు తింటున్నప్పుడు అసలు మీరు మాంసాహారం తిన్నటువంటి ఫీలింగే రాదు మీకు. చూడండి ఎంత మాయా ప్రపంచం ఇది. కానీ అందుకే ఒకతను ఏమన్నాడంటే, ఒకవేళ కబేలాలో కనుక గాజు అద్దాలు ఉంటే ఏముంటాయి, ఇప్పుడు స్లాటర్ హౌసెస్ ఉన్నాయి, ఇప్పుడు మీరు పెద్ద పెద్ద బిల్డింగ్లో గ్లాసులు ఉంటాయి, అట్రాక్టివ్ అంటే గ్లాస్ అంటే అట్రాక్టివ్ కదా. అదేవిధంగా మీకు మాంసాహారాలకు కబేలాలో కూడా అద్దాలు ఉన్నాయి అనుకోండి, ఎవరు మాంసాహారం తినరంట. ఎందుకంటే ఒక జీవిని చంపాలంటే అంత ఈజీ, అది రక్తం అవన్నీ ఉంటాయి కదా. కానీ ఇప్పుడు మీరు వాళ్ళని అడగండి, మీరు చాలా పాపం చేస్తున్నారు, మీరు హ్యాంబర్గర్లు అవి ఇవి తింటున్నారు, రకరకాల పేర్లు ఉంటాయి వాటికి ఏం తెలియదు, చాలా బాగుంది అంటారు, అంతేలే, టేస్ట్ చాలా బాగుంటుందా లేదు. సపోజ్ మీకు మాంసాహారం లోపల పెట్టినారనుకో, మీకు తెలియదు అసలు, ఎందుకంటే మీ నాలుక అనేది చాలా రుచి. అందుకే ఎప్పుడు ఇంద్రియాలను నమ్మకూడదు, మనం వేటిని నమ్మకూడదు, లోవర్ బాడీని ఎప్పుడు మీరు నమ్మకూడదు అంటే మరి ఇంద్రియాలు లేకపోతే మీరు ఎట్లా పని చేస్తారు. లోవర్ బాడీ అంటే ఇంద్రియాలు తర్వాత ఇంద్రియాలు, మనసు, బుద్ధి, చాలా ఈ లోవర్ బాడీని చాలా మనం అలర్ట్గా ఉండాలి. ఎందుకంటే ఇవి ఒక రకమైన దొంగలు అన్నట్టు. ఏంటి, మీ యొక్క స్వచ్ఛమైన స్వతంత్రను అవి హరించేసినాయి. దే హ్యావ్ స్టోల్డ్ యువర్ ఇంటెలిజెన్స్, దే హ్యావ్ స్టోలెన్ యువర్ ఇంటెలిజెన్స్. అది ఎవరి తప్పది, మీ తప్పే. యాక్చువల్గా మీరు అంటే ఆత్మ, మనం ఏమనుకోవాలి, మీరంటే చేతులు, ఇది తలకాయ, అది ఇది, నేను డాక్టరు, నేను ఇంజనీరు, నేను స్టూడెంట్, ఇది కాదు. మీరంటే కృష్ణుని, భగవంతుని సేవకులు అంశం. మరి మీకు ఎటువంటి రూపం ఉన్నది దాన్ని స్వరూప సిద్ధి అంటారు. అప్పుడు మీకు డౌట్ వస్తుంది, మరి ఆత్మ అంటే నేను ఇంపర్సనల్, నాకు ఎటువంటి రూపం లేదా, నాకు ఎటువంటి షేప్ లేదా, అది తర్వాత సంగతి. దాన్ని స్వరూప సిద్ధి అంటారు. అంటే ఆధ్యాత్మిక ప్రపంచంలో మీకు ఎటువంటి రూపం ఉన్నదన్నది అది మీకు మొత్తం మీరు జ్ఞానవంతులు ఎన్నిక తెలుస్తుంది. ఇప్పుడు తెలియదు మీకు మీ రూపం ఏంటిదో, మనకు తెలియదు. కానీ అందుకే మనం ఎప్పుడు మనం ఏమనుకుంటాం, నేను ఈ దేహాన్ని, నేను స్టూడెంట్ను, నేను ఇంట్లో నా పని చేస్తాను, ఈ పని చేస్తాను, డాక్టరు, ఇంజనీరు, ఇవన్నీ పరిమితమైన ఉపాధి. ఎన్ని రోజులు ఉంటుంది మీ ఉపాధి? మీరు ఆఫీసులో 40 సంవత్సరాలు పనిచేస్తారు, రిటైర్ అవుతారా లేదా? అప్పుడు మీరు ఎవరైనా ఇంజనీర్ అంటారా మిమ్మల్ని? మీరు లెక్కను కూడా చేయరు. సపోజ్ మీరు పనిచేసే ఆఫీస్కి మీరు రిటైర్ అయిన తర్వాత వెళ్తారు, అంతకుముందు ఉన్న రెస్పెక్ట్ ఇస్తారా మీకు? ఇవ్వరు. మీ అమ్మ నాన్ననే అనుకోండి, వాళ్ళు యంగ్గా ఉన్నప్పుడు మీరు భయపడతారు లేదా?
చిన్నప్పుడు మీ అమ్మ స్కూల్ పోతే బెత్తంది చాలా భయపడతారు మీరు. అమ్మో అమ్మ నాన్న 10వ తరగతి 12వ తరగతి ఇంజనీరింగ్ పోయినాక గౌరవం అవన్నీ భయం పోతాయి. ఎందుకు? మీరు కూడా పెద్ద పెరిగినారు కదా. అప్పుడు చిన్నగా ఉండేది. ప్రతిదానికి అమ్మ నాన్న చేతి పట్టుకుంటారు. అమ్మ ₹1 ₹2 ₹10 అంటారు. మీరు పెద్ద పెరిగినాక మీకు డబ్బులు వస్తాయి, మీకు కూడా అప్పుడు అటువంటి గౌరవ భయంతో కొంత తగ్గిపోతాయి కొంచెం. సో ఇటువంటి ఉపాధులు అనేది పరిమితం. ఇవన్నీ దేహానికి సంబంధించినవి. దేహానికి సంబంధించిన ఉపాధులు. మీరు దేహం కాదు. అందుకే ఆధ్యాత్మికతలో మొట్టమొదటి పాఠం ఏంటిది? మొదటి పాఠం అర్జునుడు చూస్తాడు, అంత పెద్ద సైన్యం అంత రెడీ, మొత్తం రెడీ ఉన్నాడు అర్జునుడు యుద్ధం చేయడానికి. అవును, ధర్మాన్ని వాళ్ళు చేయాలి, అంత రెడీ ఉంటాడు. సరే, నన్ను ఎవరెవరైతే నేను యుద్ధం చేయాలో సరే నన్ను చూపించు. చూస్తాడు, ముందుకు తీసుకెళ్ళిపోయిన ఏం చూస్తాడు? భీష్ముడు, దుర్యోధన వాళ్ళని చూసిన ఏమనుకుంటాడు? అయ్యో, నాకు పాఠం నేర్పిన భీష్ముడు, నా టీచర్ ఉన్నాడు, దుర్యోధనుడు మా అన్నయ్య, తాతలు ముత్తాతలు తండ్రులు సోదరులు ఉన్నారు, వీళ్ళతో ఎట్లా యుద్ధం చేయాలి నేను? వాళ్ళని చంపితే నాకేమొస్తుంది? రాజ్యమే కదా వచ్చేది. నాకు రాజ్యం కూడా వద్దు. నాకు రాజ్యం వద్దు, భవనాలు వద్దు, నాకు ఐశ్వర్యం వద్దు, సేవకులు వద్దు, బిచ్చమెత్తుకుని కూడా జీవిస్తేనే అంటాడు. చివరికి ఏమంటాడు? వీళ్ళని చంపే బదులు, ఆ రక్తపు తిండి బదులు నేను భిక్షాటన కూడా మేలే, ఆ స్థితికి వస్తాడు. చూడండి, ఒక క్షత్రియ, ఒక గొప్ప రాజు అటువంటి. అందుకే ఎప్పుడు మనం ఈ ఇంద్రియాలను కానీ మనసుని కానీ ఎప్పుడు నమ్మకూడదు మీరు. కానీ మనం 99% అవి చెప్పినట్టే వింటాం మనం. అంతేనా? మీ ఇంద్రియాలు ఏం చేస్తాయి? టీవీ చూడు, ఒక అరగంట చూడు, అరగంట అంతే. సీరియల్, ఈ మధ్య వెబ్ సిరీస్లు సీరియళ్ళు వస్తాయి కదా, క్యూంకి సాస్ కభీ, ఇందా చాలా హిట్ సీరియల్ అంటారు ఈ మధ్య, క్యూంకి సాస్ కభీ బహూ నహీ. సీరియల్స్ వస్తాయి కదా ఈ మధ్య, ఈ కన్నడ సీరియల్ అంటే రోజు అరగంట ఉంటుంది. ఆ టైంకి ఆ సీరియల్ చూడాల్సిందే. మీ అబ్బాయి ఏం చేస్తాడు? క్రికెట్ అంటాడు. మీ అమ్మాయి అంటది అది చూస్తారు. అందరికి ఒక్కొక్కరికైనా స్వతంత్రత. అరగంటనే ఇట్లా మీ ఇంద్రియాలు మిమ్మల్ని మోసం చేస్తాయి. ఈ ఒక్కరోజు స్విగ్గీ నుంచి తెచ్చుకుందాం, ఇవాళ మనం బాగా అలసిపోయినాను, ప్రసాదం అవసరం లేదు, స్విగ్గీ జొమాటో తిందాం. ఇది నాలుక యొక్క వేగం. వీటిని ఏమంటారు? ఇంద్రియ వేగాలు. ఇంద్రియ వేగాలు అంటే, వేగం అంటే ఒక ఫోర్స్ అన్నట్టు. అంటే మీకు తెలియకుండానే ఆ ఇంద్రియ వేగం మిమ్మల్ని నిర్దేశిస్తుంది. మీ కళ్ళు ఏం చెప్తాయి? సినిమా చూడు, లేకపోతే అది చూడు అంటుంది. లేకపోతే మీ నాలుక ఏమంటుంది? అది తిను, ఇది తిను అంటుంది. తర్వాత ఇంకేమి ఇంద్రియాలు ఉన్నాయి? కళ్ళు. ముక్కు అంటే ఏం చేస్తుంది? అటువంటి స్మెల్, సెంట్, ఈ సెంట్ అది. తర్వాత ఈ నాలుక మీ చర్మం అంటే మంచి సోఫాలో పడుకుందాం కొంతసేపు అట్లా. సో ఇంద్రియ వేగాలు ఏంటిదంటే, ఇంద్రియ వేగాలు మిమ్మల్ని ఫోర్స్, దాన్ని వేగం అంటారు. అంటే మీకు తెలియకుండానే మీ ఆత్మకు, అసలు మీరంటే ఎవరు? ఆత్మ. కానీ ఆత్మ ఏమైపోయింది? ఈ దేహం లోపల బంధించబడింది, ట్రాప్డ్. ఎందుకు ట్రాప్ అయింది ఆత్మ? మీరే కారణం దానికి. మీరే కావాలని ఆ జైలు లోపల వెళ్ళిపోయినారు. దేహం అంటే ఏంటిది? దేహం అంటే మంచి స్మూత్ స్కిన్, ఇది ఆహా నేను అద్దాలో చూసుకుంటారు, అద్దాలో పౌడర్. ఇది దేహం అనేది ఒక రకమైన జైలు. ఏమంటారు? ప్రిజన్ హౌస్. మీరు ఒక ప్రిజన్ ఉందనుకోండి, మీరే జైల్లో వెళ్ళిపోయినారు. ఆత్మ అనేది తనకు తానే జైల్లో వెళ్ళిపోయింది. ఎందుకంటే మీకు స్వతంత్రత అనేది ఉన్నదా లేదా? ఇప్పుడు మీరు అక్కడ వెళ్తారు, మహావతార్ నరసింహ ఉన్నది, ఇంకొక వేరే సినిమా ఉన్నది. మీకు అనిపిస్తుంది ఇది ఎందుకు ఆ సినిమాలోకి వెళ్దా అంటే, మిమ్మల్ని మీరు ఒక జైల్లో మీరే వెళ్తున్నారు అన్నట్టు.
ఈ దేహాన్ని అందుకే మనం ప్రిజన్ హౌస్ అంటాం. ఆత్మ అనేది తన స్వతంత్రతను దుర్వినియోగం చేసింది. కోల్పోవడం కాదు, మిస్యూజ్ ఆఫ్ ఇండిపెండెన్స్. మీ స్వతంత్రత అనేది మీ దగ్గరనే ఉంటుంది, కానీ మీ స్వతంత్ర మిత్రులను వేరే వాళ్ళకి మీరు ఇచ్చేసినారు. మిస్యూజ్ ఆఫ్ ఇండిపెండెన్స్. సపోజ్ మీ దగ్గర 100 రూపాయలు ఉన్నాయనుకోండి, మీరు అది కొనవచ్చు, లేకపోతే ఇది కొనవచ్చు. అది మీ స్వతంత్రత, డిస్క్రిషన్ ఆఫ్ పవర్, ఇంటెలిజెన్స్. అందుకే మన స్వతంత్రతను ఉపయోగించాలి, కరెక్ట్గా ఉపయోగించాలి. కానీ మనకి ఏమైపోయిందంటే ఇప్పుడు మన ఇంటెలిజెన్స్ ఇది లాస్ట్, మన బుద్ధి అనేది పోయింది. మన బుద్ధి ఏంటిది? నా దేహం, నేను బాగుండాలి, నేను అది తినాలి, నేను డబ్బు సంపాదించాలి, నాకు ఇల్లు ఉండాలి, అంతస్తులు ఉండాలి, నా ఇంటెలిజెన్స్, నేను ఇది అనేది ఇది వినాశక బుద్ధి అన్నట్టు. ఎందుకు ఆ వినాశకరమైన బుద్ధి మన ఆత్మలోపల ప్రవేశించింది? ఎప్పుడైతే నేను అన్నదానికి మీరు బాగా ప్రాధాన్యత ఇస్తారో. ఇప్పుడు హిరణ్యకశిపు ఏమనుకున్నాడు? ఐ షుడ్ బి ద రూలర్. అందరూ అతను కనుబొమ్మ ఇట్లా అంటే అందరూ మొత్తం ఆల్ డైరెక్షన్స్, అగ్ని వాళ్ళందరూ ముందు ఉంటారు. అతని పవర్ అది. ఈ వాంట్ టు వాట్ ఈస్ దట్, మా షో ఈజ్ పవర్ అన్నట్టు. అది డిజైర్, అదే కోరిక. అతను ఇట్లా అంటే అంత మొత్తం అందరూ స్వర్గం, ఇంద్రుడు అందరూ ఓడిపోయినారు ఆయన ముందు. అంటే నేను పెద్ద, నేను గొప్ప, నేను అది, నేను ఇది అని ఎప్పుడైతే మనం అనుకుంటామో అదే మన వినాశక బుద్ధి అంటారు దాన్ని. కానీ భక్తి లోపల నేను భగవంతుని సేవకుడను, తోటి భక్తులకు సేవకుడు అని ఎప్పుడైతే మన భావన ఉంటుందో, సేవాభావాన్ని ఎప్పుడు ఉంటుందో అప్పుడు అన్నీ సెట్ అవుతాయి. ఆటోమేటిక్గా ఇవన్నీ సెట్ అవుతాయి. నా ఇంద్రియాలు అవన్నీ, మనసు అన్నీ లైన్లోకి వచ్చేస్తాయి. ఎప్పుడైతే భక్తి భావన అనేది మన ఆత్మలోపల ప్రవేశించింది అనుకోండి, ఈ లోవర్ బాడీని కంట్రోల్ చేయడం చాలా ఈజీ. ఇప్పుడు ఇంతకుముందు యుగాల లోపల వాళ్ళు ఏం చేసేది, వాళ్ళు ఒక అడవికి పోయి అన్ని కళ్ళు మూసుకొని ఇట్లా తపస్సు చేశారు. అంతేనేగా? నేను చెప్పినాను కదా నీకు, క్లాసు తర్వాత అని చెప్పినాను కదా. సో అన్నీ చూసుకొని తపస్సు చేసేవాళ్ళు. ఎందుకు? డిస్ట్రాక్షన్స్ ఉంటాయి. మీకు అడవి లోపల డిస్ట్రాక్షన్స్ ఉంటాయా? ఎవరు ఉండరు. కీకారణ్యం లోపల ఎవరు ఉండరు. ధ్రువ మహారాజ్ తపస్సు చేసినప్పుడు ఫస్ట్ స్టేజ్లో ఓన్లీ ఫ్రూట్స్ అవి తినేది. సెకండ్ స్టేజ్ లోపల ఆకులు తినేది. తర్వాత లాస్ట్ ఏం తినదు, అది ఓన్లీ గాలినే తినేది. లాస్ట్ చివరికి అది కూడా ఆపేసినాడు. సో ఇట్లా తపస్సు, భయంకరమైన తపస్సు చేసి వాళ్ళ ఇంద్రియాలను కంట్రోల్ చేయాలి, మన సెన్సెస్ను కంట్రోల్ చేయాలి. అప్పుడు సెన్సెస్ కంట్రోల్ చేసినాక మనసు కంట్రోల్ అవుతుంది. మనసు తర్వాత బుద్ధి తర్వాత అహంకారం తర్వాత ఆత్మ. రకరకాలైన స్టేజెస్ ఉంటాయి. ఇంద్రియాలను కంట్రోల్ చేయడం అంత ఈజీ కాదు. మీకు ఒక అరగంట మీరు ఇట్లున్నారు అనుకోండి, ఆకలి అవుతుందా లేదు? కొంచెం ఇట్లా కూర్చుంటారు, కొంచెం అట్లా కూర్చుంటాం, ఇట్లా కూర్చుని ఏది మన తపస్సు చేయలేం మనం ఇప్పుడు. అందుకే కలియుగం ఏమంటారు, అందుకే సుమందమతయో మంద భాగ్య. మనం చాలా తెలివి తక్కువ వాళ్ళం కలియుగం లోపల. మీరు బతికేదే 60 సంవత్సరాలు 70 సంవత్సరాలు. దేహానికి ఎటువంటి పవర్ ఉండదు. 30-40 సంవత్సరాల తర్వాత మీ దేహం ఆటోమేటిక్గా శక్తిని బుద్ధి అంట లేదు. సుమందమతయో మంద భాగ్య. అదృష్టాలు కూడా ఉండయి. కలియుగం లోపల జన్మించిన వాళ్ళు ఎవరంటే సత్యయుగము, త్రేతాయుగము, ద్వాపరయుగాలు అన్నీ ద లోయెస్ట్ యుగం అన్నట్టు. ఇందులో అన్ని ధర్మాలన్నీ ఏం ఉండే. సుమందమతయో మందభాగ్య. కానీ ఈ యుగం లోపల అత్యద్భుతమైన డిస్కౌంట్ ఇచ్చినాడు భగవంతుడు. ఏంటిది అది? కీర్తనాదేవ కృష్ణ.
ఎవరైతే హరినామ కీర్తనలు ఎవరైతే ఉంటారో వాళ్ళకి అన్ని రకాలైన అదృష్టాలు వస్తాయి. ఇది భగవంతుడు ఇచ్చినటువంటి 100% డిస్కౌంట్. ఇక మళ్ళీ మీకు ఛాన్స్ రాదు. వేరే వేరే జన్మలు అనుకోండి, ఈ స్వతంత్రత ఏంటిది, ఇంద్రియాలు ఏంటి, అవన్నీ ఏమో తెలియదు మీకు. ఇప్పుడు అన్ని జంతువులు ఉన్నాయి, అందరు వచ్చి ఇట్లా కూర్చుంటాం ఎవరికి క్లాసు లోపల కూర్చుంటారా? కూర్చోరు. ఓన్లీ మానవ జన్మల లోపలే మీకు తెలుస్తుంది ఇది చేయొద్దు, ఇది చేయకూడదు, అది కరెక్ట్, ఇది కరెక్ట్ అని. వేరే వేరే దేహం లోపల ఆత్మ అనేది ఇంకా లోయర్ స్టేజ్. మీరు కుక్కలు చూడండి, వాటికి ఏంటిది, ఆ రోజు భోజనం దొరికిందా బస్ పడుకుంటే అంతే, వాటి జీవితం అంతే. కర్మ ప్రకారం జీవితం ముందుకు పోతుంది. అందుకే స్వతంత్రతను మనం ఉపయోగించుకొని ఎప్పుడైతే ఈ శాస్త్ర ప్రకారం మనం ప్రవర్తిస్తాం అప్పుడు అసలైన స్వతంత్రత వస్తుంది. చూడండి, గోలోకం లోపల ఏం చేస్తున్నారు వాళ్ళు? స్వయంగా కృష్ణునితో ఆటలాడి కృష్ణుడు ఓడిపోతే కృష్ణుని మీద నుంచి దూకినారు. చూడండి వాళ్ళ అదృష్టం. అతను కన్ను చూపుకు భయపడతారు కృష్ణునికి. అతని జస్ట్ ఒక గ్లాన్స్ కోసం అంటారు. శివుడు బ్రహ్మ వాళ్ళు అంటారు, కృష్ణుడు చిన్న బాలు ఉన్నాడు కదా, మేము చూడాలి అతన్ని. నో పర్మిషన్. శివుడు అంటాడు, నేను ఒక్కసారి కృష్ణుని బాల రూపంలో నేను చూడాలంటే యశోద ఒప్పుకోదు. అమ్మో నువ్వు అన్నీ జడ ఉంటాయి, నీకు డీర్ స్కిన్ ఉంటుంది, నువ్వు చూడడానికి భయంగా ఉంటుంది, మాకు భయపడతాడు మా. అతను ఏం చేసింది? ఆమె బంధించిందా లేదా? దేవాది దేవుని యశోద బంధించిందని చూడండి, ఆమె అదృష్టం. అది స్వతంత్రత అంటే. భక్తుని చూడండి, భక్తునితో రకరకాలైనటువంటి భగవంతుడు లీలలో పాల్గొంటాడు. అది స్వతంత్రత అంటే. అతని మీద నుంచి దునుకుతున్న, అతని నుంచి దూకడం, అతనితో తినడం, అతను చేయడం. అందరికంటే గొప్ప భక్తులు ఎవరు? గోపికలు. వాళ్ళ స్వతంత్రత అది. భగవంతునితో స్వయంగా రాసలీలో పాల్గొనడు. ఇది స్వతంత్రత అంటే. భక్తి లోపల స్వతంత్రత అంటే అది అసలైన స్వతంత్రత. సో అవన్నీ చేరుకోవాలంటే మనం కొంచెం సాక్రిఫైస్ చేయాలి, త్యాగం చేయాలి. మీకు ఒక ఉన్నత లక్ష్యం చేరుకోవాలనుకోండి, దానికి మనం కొంచెం కష్టపడి. యాక్చువల్ కష్టం అనేది లేనే లేదు కృష్ణ చైతన్యం. ఉన్నదా మీకు ఏమైనా కష్టం? ప్రభుపాదుల యొక్క కృప వలన మన కష్టం అంటే ఏం తెలియదు మనకు అసలు. మీరు వేరే దగ్గర చూడండి, వాళ్ళు చాలా రూల్స్ ఉంటాయి వాళ్ళకు. కొందరైతే మెడిటేషన్ చేస్తారు, ఇట్లా కూర్చుంటారు, ఏమో అర్థం కాదు మెడిటేషన్. ఏమైతే ఈ యుగంలో వాళ్ళు మెడిటేషన్ సాధ్యం కాదు. సాక్షాత్ అర్జునుడే అన్నాడు, ఏమన్నాడు? బాగా వీచే గాలినైనా నేను బంధిస్తాను. మీరు గాలిని బంధించగలుగుతారా? మీరు బాగా ఫోర్స్ తోటి గాలి వస్తాను, మీరు ఆపగలుగుతారా? దాన్నైనా నేను గాలినైనా కంట్రోల్ చేయొచ్చు, కానీ మనసును మాత్రం కంట్రోల్ చేయలేను. ఎవరు చెప్పింది ఇది? అర్జునుడు అంటే ఏంది? అర్జునుడు పవర్ పెద్ద గొప్ప వీరుడైన. కొన్ని అక్షయహిణులను సైన్యాన్ని చంపగలుగుతాడు. అక్షయహిణి అంటే 1,70,000 సైన్యం, 20,000 రథాలు. అతను పవర్ ఏంటిదంటే అంతమందిని ఒకటే బాణంతో చంపేయగలడు. అది అర్జున్ యొక్క పవర్. అతనే అన్నాడు, ఏమన్నాడు? నేను మనసును నియంత్రించలే. ఇక మన పరిస్థితి ఏంటి? అందుకే హెవీ డిస్కౌంట్ మనకి ఇప్పుడు కలియుగంలో ఏమి ఇచ్చినాడు ప్రభుపాద ఏమి ఇచ్చినంటే, ఆ హరినామం చేయండి, చెప్పింది వినండి. మనకు తెలుసు మన హరినామం పూర్తిగా వినలేమని. ఒక జపం చేయగానే మీకు అది చేయాలి, ఇది చేయాలని మనసు పోతుంది. చేస్తూ ఉండాలి అంతే. మన పరిస్థితుల లోపల మన దేహం, మన శక్తి. మీకు ఇంత శక్తి ఉంది అనుకుంటే అంత శక్తి అంతే. నాకు డబ్బు ఉంది, నాకు డబ్బు లేదు, నాకు అది లేదు, నాకు ఇది లేదు, నేను పొట్టిగా ఉంటాను, నేను పొడుగు ఉంటాను, నేను తెల్లగా ఉంటాను, నేను నల్లగా ఉంటాను, నాకు అది ఉంది. ఇవన్నీ టెంపరీ, ఏవి రావు. మీ డబ్బు మీకు వస్తుందా? మీ దేహం మీకు వస్తుందా?
అన్నీ టెంపర్. ఏదైతే మీరు జపం చేస్తారో ఈ దేహం లోపల అది మాత్రమే మీతోటి వచ్చేది. సో అందుకని నేను ఇవన్నీ మనసు అంతా మిమ్మల్ని మోసం చేస్తుంది. మనసు ఏం చేస్తుంది? మిమ్మల్ని మోసం అయ్యో అవన్నీ పక్క పెట్టి మనకు కృష్ణ చైతన్యంలో తోటి భక్తులు ఏం చెప్పినారు, గురువు ఏం చెప్పినాడు, అట్లా మనసు లోపల స్థిరంగా ఉండాల. గురువు ప్రభుపాదుల వారు నా అసలైన మీ సంరక్షకులు అని ఎప్పుడైతే మనం మనసు లోపల బాగా మనం పదే తలుచుకోండి, గురువు చెప్పినట్టు తోటి భక్తులు చెప్పినట్టు మనం ప్రవర్తిస్తామో అప్పుడు మన లైఫ్ సక్సెస్. నాకు అది లేదు, నాకు శ్లోకం రాదు, నాకు అది లేదు, ఇవన్నీ అనవసరం. మీరు జపం చేసినారా, ప్రసాదం తీసుకున్నారా, భగవంతుని దర్శనం చేసుకున్నారా రోజు, ఇవన్నీ చేస్తే అన్నీ సెట్ అవుతాయి. మిగతా అన్నీ అనవసరం. ఈ ఉపాధులు అది ఇది, నేను డాక్టర్, నేను ఇంజనీరు, లాస్ వచ్చింది బిజినెస్లో, నా ఇంట్లో మా ఇంట్లో బిడ్డ చెప్పినట్టు ఇంటలేదు, కొడుకు ఇంటలేరు, నాకు రెస్పెక్ట్ లేదు, నాకు అది లేదు, బిజినెస్లో లాస్ వచ్చి, ఇవన్నీ టెంపరీ. ఈ సమస్యలన్నీ టెంపరీ. ఏ సమస్య కూడా శాశ్వతం కాదు. మళ్ళీ మీ సుఖం కూడా శాశ్వతం కాదు. సపోజ్ మీకు బాగా బిజినెస్ లాభం వచ్చింది అనుకోండి, సంతోషపడ్డాం, లాస్ వస్తే ఈ పరిస్థితులన్నీ టెంపరీ. ఏది ఈ ప్రాపంచిక పరిస్థితులన్నీ టెంపరీ. దీన్ని పట్టుకొని కూర్చోవద్దు. మన దేహాన్ని మనం ఆరోగ్యంగా ఉన్నామా, జపం చేసుకున్నామా, మనం ఏదో ఆఫీస్ చేసుకున్నామా, తినడానికి సంపాదించుకున్నామా, రోజు గుడికి వచ్చినామా, ప్రభుపదలో పుస్తకాలు చదివినామా, జపం చేసినామా, ఫెస్టివల్స్ అటెండ్ అయినామా, ఇప్పుడు జన్మాష్టమి వస్తుంది, వాలంటీర్ సర్వీస్ చేయడం. ఇంద్రియాలు మీ ఇంద్రియాలు అనేది భగవంతుని సేవలో ఉండాలి. అప్పుడు ఇంద్రియాలు మిమ్మల్ని కంట్రోల్ చేయాలి. లేదనుకోండి, ఇంద్రియాలు చాలా డేంజర్. మన ఒక ఋషి అతను ఎక్కడో తపస్సు చేస్తాడు, నీటి లోపల 2 చేపలు, దాని మనసు పోతుంది, ఇంద్రియాలు కంట్రోల్ ఉండే. సో చాలా డేంజర్. ఇంద్రియాలు ఎప్పుడు నమ్మకూడదు మనం. సో ఇవి ఇంద్రియాల మీద, మనసు మీద మీకు నియంత్రణ ఉండాలంటే ఎవరు నియంత్రణ చేయాలి? హరినామంతో మనం నియంత్రణ చేసుకోవాలి. చాలా సింపుల్. ఏదైతే గురువు చెప్పినాడో అది పాటించండి, అంతే. ఎక్స్ట్రా ఇంటెలిజెన్స్ పెట్టద్దు. ఏంటిది? మన బుద్ధి అప్పుడప్పుడు మనల్ని చెప్తుంటే ఇదే కరెక్ట్, అది కరెక్ట్ కాదు. మీకు సందేహం వచ్చిందనుకోండి, తోటి భక్తులతో డిస్కస్ చేసుకోవాలి, ఇది కరెక్టా, అది కరెక్టా అని. దాన్నే సంఘం అంటారు. కృష్ణ చైతన్య సంఘం మనది. ఎందుకంటే మీరు ఒంటరిగా ఉన్నప్పుడు మీకు తెలియదు ఏది కరెక్టు, ఏది కాదు, ఇది. ఎందుకంటే మీ మనసు ఇంద్రియాలు శుద్ధం కాదు కదా, మోసం చేస్తే. భక్తి లోపల కూడా మీరు మోసపోవచ్చు అప్పుడప్పుడు. అప్పుడు భక్తి లోపల మీరు సపోజ్ మంచిగా జపం చేస్తున్నాను 1 నెల రోజుల లోపల, అప్పుడు కొంచెం మాతాజీ ఇట్లా కాదు, మాతాజీ ప్రభు ఇట్లా కాదని వాళ్ళను మనం అపరాధం చేసే అవకాశాలు కూడా ఉంటాయి భక్తి లోపల. వైష్ణవ ఆఫెన్స్. ఎందుకంటే అంత అపరిశుద్ధం. మన ఇంద్రియాలు, దేహం, మనసు, బుద్ధి, అహంకారం అన్నీ అపవిత్రం అన్నట్టు. ఎప్పుడు ఏది మిమ్మల్ని మోసం చేస్తో తెలియదు. చాలా అలర్ట్గా ఉండాలి భక్తి లోపల, చాలా అలర్ట్. ఎందుకంటే మనమే చేసుకున్నాం, ఇది మన ప్రాప్తం, ఇది ఎవరు కాదు. ఎప్పుడైతే మనం భగవంతుని కంటే నేనే గొప్పవాడిని, నాకు స్వతంత్రత కావాలి, నేను భగవంతుని సమానమైన భావన ఎప్పుడైతే మనసు లోపల ప్రవేశించిందో, మన ఆత్మ లోపల ప్రవేశించిందో, అన్నిటికీ మనం నియంత్రణ కోల్పోయాం. సో మనం పరిశుద్ధం చేసుకోవాలి. మన దేహాన్ని, మనసును, బుద్ధిని, అహంకారాన్ని పవిత్రం చేసుకోవాలి. ఇది ఒక రకమైన యజ్ఞం. ఇది కష్టపడాలి, తప్పదు. మరి గోలోక పోవాలంటే కష్టపడాలి లేదా? మీరు ఎప్పుడు మాకు అసలు వృద్ధాప్యం అని ఉండకూడదు, నాకు చలి ఉండకూడదు, నాకు అంటే మరి ఇటువంటి ప్రాపంచిక దేహం నుండి బయటపడాలంటే కష్టపడాలి. లేకపోతే రోజు ఇదే తాపత్రయం. పొద్దున్న లేచినామా, అయ్యో ఆఫీస్కి పోవాలి. ఆఫీస్కి ఎందుకు పోవాలి? డబ్బులు కావాలి. డబ్బు ఎందుకు కావాలి? తినడం. తినకపోతే చనిపోతారు. అందరూ దేనికి పని చేస్తాను? మరి ఈ దేహాన్ని ఎన్ని రోజులు బందీగా ఉంటాం మనం?
రోజు ఇదేనా గాడిద చాకిరి. అందుకనే మనం చేసేదాన్ని ఇప్పుడు ఏమంటాం, మనం గాడిద చాకిరి చేస్తున్నాం. మనం పాపం గాడిదకు తెలియదు గడ్డి ఎక్కడైనా దొరుకుతుంది, కానీ ఏమనుకుంటుంది, ఓ యజమాని నాకు ఇన్ని బట్టలు మోపించి ఇంత పని చేపిస్తాడు, దాని తర్వాత కొంచెం గడ్డి ఇస్తాడు, అబ్బా చాలా సంతోషం. మనం కూడా చేసేది అదే. ఆత్మ యొక్క అన్నిటినీ తాకట్టు పెట్టినాం మనం, ఆత్మశక్తిని తాకట్టు పెట్టి మనం ఏమనుకున్నాం, ఓయో నేను బర్గర్ తిన్నానా చాలా సంతోషం, సినిమా చూసినా చాలా సంతోషం, సోఫాలో పడుకున్నానా సంతోషం. ఇది అసలైన ఆనందాన్ని మనం ఈ టెంపరీ ప్లెజర్స్ తోటి మనం తాకట్టు పెట్టి, మనస్థితికి మనమే కారణం, ఎవ్వరు కాదు. మనస్థితికి మనమే కారణం. కొందరైనా బ్లేమ్ చేస్తారు, వాళ్ళు అట్లా మా అమ్మ ఇట్లా అన్నది, మా నాన్న ఇట్లా అన్నాడు, అందుకే నాకు. ఇవన్నీ కాదు. మనసు ఉంటే మార్గం ఉంటుంది. అందుకే ఇవన్నీ పక్కబట్టి మన కృష్ణ చైతన్య సంఘం లోపల మీరు ఎప్పుడైతే తోటి భక్తులతోటి మన గురువుతోటి చెప్పినట్టు చేస్తే అంత సక్సెస్ అవుతుంది. సింపుల్, చాలా సింపుల్ కృష్ణ చైతన్యం. ఇంతకంటే గొప్ప అవకాశం ఎక్కడ రాదు మనకు, ఏ యుగం లోపల రాదు. ఎన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి చూడండి మన టెంపుల్ లోపల. ప్రసాదం ఉన్నది, మీకు ఫెస్టివల్స్ ఉన్నాయి, తోటి భక్తులు ఉన్నారు, పెద్ద గుడి ఉంది, క్లాస్ రూమ్స్ ఉన్నాయి, ఎన్ని ఫెసిలిటీస్ ఎక్కడ ఉన్నాయి. ఇట్లా ఎవరైనా ₹1 తీసుకుంటారా మీ దగ్గర? లేదా? ఉందా? ఇంతకంటే ఇంకా ఫెసిలిటీస్ మీకు ఎక్కడ ఉంటాయి చెప్పండి. భక్తిని పాటించడానికి ఇంకా ఏదో టెంపరీ కూడా కాదు, భక్తి సాక్షాత్తు కృష్ణుని తీసుకోవచ్చు మీరు. ఆ సినిమాలో ఏమంటాడు విష్ణు, నేను భక్తులకు లొంగిపోతాను అన్నాడు. అది ఒక డైలాగ్ ఉంటుందా? మీరు చూసినారా సినిమా? నేను భక్తులకు లొంగిపోతాను. భగవంతుడు ప్యూర్ భక్తికి, అంటే 100% భక్తికి అతను లొంగిపోతాడు, అతను సమర్పించుకుంటాడు. ఇంకేం కావాలి? ఇంకేమైనా ఉండదు. అందుకే చూడండి, యశోద బంధించి తాడుతో కట్టేసింది. సో ఇది ఇప్పుడు కుచేరుడు చూడండి, అన్న దగ్గర ఏం ఉండదు, పాపం అటుకులు తీసుకొచ్చి తిన్నాడా లేదా? మరి అతనికి ఏమైనా తక్కువ? ఇది భక్తి అంటే. భగవంతుడు భక్తునికి లొంగిపోతాడు. అది ఒక అత్యద్భుత సుప్రీం పర్సనాలిటీ చేరుకోవడం మీకు ఇంతకంటే మనకు మంచి అవకాశం రాదు. ఈ దేహం అనేది కూడా చాలా రేరు, చాలా రేరు మానవ దేహం. దీన్ని మనం సార్థకతం చేసుకొని చిన్న మీరు పాటించినారనుకుంటే, అంటే జపం చేసుకొని ఆ విధి విధానాలు పాటించి తోటి భక్తులతోటి బాగా ఉండి సేవలో ఉండి యాక్టివ్గా ఉండాలి. అన్ని ఫెస్టివల్లో పాల్గొనడం, సేవ చేయడం, యాక్టివ్గా ఉండాలి. భక్తి అంటే యాక్టివ్. ఏదో మనసు లోపల ఇది కాదు, మనసు లోపల చర్నింగ్ కాదు భక్తి అంటే. గ్రంథరాజ్ శ్రీమద్ భాగవతం కి జగద్గురు శ్రీల ప్రభుపాది.